హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో సంక్రాంతి సందర్భంగా గాంధీనగర్ పార్కులో నిర్వహించిన ముగ్గుల పోటీ. ఈ పోటీ ఎవరు నిర్వహించారంటే గాంధీనగర్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు. సంక్రాంతి అంటేనే కల్చరల్ డ్రెస్. పండుగ సందర్భంగా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ వేసుకునే వస్త్రధారణ ఎంత బాగుంటుందంటే చూడముచ్చటగా ఉంటుంది. పిల్లలైతే చెప్పక్కర్లేదు. ఈ ముగ్గుల పోటీ ఈ భోగి రోజు నాడు జరిగింది, 14వ తారీఖున. ఈ పోటీలో ఎవరు నెగ్గారన్నది కూడా జడ్జ్మెంట్ చేయడానికి సపరేట్ జడ్జెస్ కింద ఒక 4-5 ఎవరు ముగ్గులు బాగా వేశారో మార్క్స్ వేసుకుంటూ వెళ్ళారు. అందులో నెగ్గిన వాళ్ళని వాళ్ళు స్టేజ్ మీద అనౌన్స్ చేస్తారన్నమాట. మీరు చూడండి, ఎవరు ఏ ముగ్గు బాగా ఉందో ఎవరు బాగా వేశారో చెప్పండి. అది మీకు తెలుస్తుంది కదా చూసినప్పుడు. ఇందులో ఒక రాజకీయ పార్టీ జెండా కూడా వేశారు ఒకరు. కొందరు హ్యాపీ సంక్రాంతి అని విషెస్ చేశారు, కొందరు చాలా సింపుల్గా వేశారు, కొందరు అయితే ఇంకా వాళ్ళకున్న టాలెంట్ని చూపించడానికి చాలా విధాలుగా ట్రై చేశారు. డీప్గా చాలా హార్డ్ వర్క్ చేసి చాలా నీట్గా మోర్ దాన్ వాళ్ళ ఇంపాక్ట్ అంతా చూపించారు. వాళ్ళకు వచ్చిన టాలెంట్ అంతా కూడా ముగ్గులో. ఈ ముగ్గు చూడండి, సైనికులు సరిహద్దులను కాపాడుతుంటే రైతులు భూమి సారవంతాన్ని కాపాడుతారని ఆవిడ వేసింది ముగ్గు. చాలా బాగా వేసింది. ఒకరైతే ఫెస్టివల్ మొత్తాన్ని ఒక ముగ్గుతో చూపించేశారు. చాలా బాగా వేశారు. చూడండి, అన్ని ముగ్గులు కూడా మించుమించు ప్రతి ముగ్గుకి ఒక 1 అవర్ 2 అవర్స్ అబవ్ పడుతుంది. అంత హార్డ్ వర్క్ టైం తీసుకుని హార్డ్ వర్క్ చేసి వేశారు ముగ్గులు. చూడండి, మళ్ళీ రిపీట్ చేశాను బ్యాక్కి. ఎవరికి వాళ్ళు సంక్రాంతి పండుగను వాళ్ళ ముగ్గులో చూపించడానికి చాలా విధాలుగా ట్రై చేశారు. చూడండి, ప్రతి ముగ్గు సపరేట్గా ఉంటుంది. దేనికి ఒకదానికి సంబంధం ఉండదు. బట్ అన్నీ కూడా సంక్రాంతికి ముడిపడే వేశారు. సంక్రాంతి అంటే ముగ్గు అంటే సంక్రాంతి. ఆ ముగ్గుల పోటీ కూడా సంక్రాంతి రోజు, భోగి రోజు నిర్వహించడం చాలా చాలా సంతోషం. సంక్రాంతి అనగా సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణము అంటారు. అయితే ఈ సంక్రమణాన్నే సంక్రాంతిగా పిలుస్తారు. ఈ సంక్రాంతి రోజు చాలా చోట్ల స్కూళ్ళలో కూడా ముగ్గుల పోటీ నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీలు ఎలా ఉంటాయంటే అందరూ కూడా వాళ్ళ టాలెంట్ చూపించడానికి చాలా విధాలుగా ట్రై చేస్తారు. అది లేడీస్ అవ్వచ్చు, జెంట్స్ అవ్వచ్చు. ఎందుకంటే అందరూ కూడా ఆర్టిస్టులే కదా. ముగ్గులు అన్నది ఒకరికి సంబంధించినది కాదు కాబట్టి అందరూ ముగ్గులు వేయడానికి ట్రై చేస్తారు. అలాగే ఈ ముగ్గుల పోటీలో ప్రతి ఒక్కరూ అందంగా చాలా ప్రకృతిని చూపించడంతో పాటు వాళ్ళ వ్యవసాయ రైతులకు సంబంధించినవి చూపించారు, సైనికులకు సంబంధించినవి చూపించారు. వాళ్ళ ప్రతిభలో ప్రతిదీ చూపించడానికి ట్రై చేశారు. చూడండి, గాంధీనగర్ పార్కులో మెయిన్ అట్రాక్షన్ ఈ ఫౌంటైన్. చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి కూర్చుంటారు. చాలామంది ఫొటోస్ తీసుకుంటారు. వాటర్ ఫౌంటైన్ బాగా చుట్టూని చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.